టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. కర్కాటక రాశి వారు ఈ కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి కుజదోషము అష్టమ స్థానంలో శనిదోషం తొలగిపోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వరదరుడు కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు నీచంగా సంచారం చేయడము, అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఆవేశపడి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి చేశారా, రాబోయే కాలం ఇబ్బంది కాలం. కనుక కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు వినడం, సక్సెస్ అయినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు అవసరం వలన సమయం వృధా కాకుండా, ధనం వృధా కాకుండా మనం చేస్తున్న పనులలో ఒక ఏకాగ్రతను సాధించడం వలన రాబోయే కాలము మంచి కాలము అని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క కెరియర్ని తీర్చిదిద్దడంలో కర్కాటక రాశి వారికి కొద్దిపాటి సమయం కేటాయించాలని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసాలు, విందులు, అనేక దూర ప్రాంతాలలో వెళ్ళేటువంటి వారందరూ కూడా దయచేసి ధనం, సమయం రెండింటినీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేకపోతే విందులని, వినోదాలని అప్పులపాలయ్యే అవకాశం చాలా అధికంగా ఉంది. అష్టమంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు యోగదాయకం, లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇలాంటి ఒకవైపు శనిదోషం, కుజదోషం, గ్రహయోగం అన్ని పక్కపక్కలో ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రం పైన బియ్యాన్ని కానీ నవధాన్యాలను కానీ వేసి ఈ యొక్క ప్రమిదలో విశేషమైనటువంటి ఆ వెన్నను వేసి దీపాన్ని వెలిగించి మనసారా భగవంతుడికి పూజ కార్యక్రమం చేసుకొని దానము చేయడం వలన ఆనందం మీ సొంతమవుతుంది. పక్షులు తినడం వలన మీకు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అదే కాకుండా ప్రవహించే నీటిలో కలపడం వలన విదేశీయానం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.